హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఎస్ స్విమ్మింగ్ పూల్. మన దగ్గర స్విమ్మింగ్ పూల్లో జాయిన్ అయ్యి మిస్టర్ ఒకసారి ఆయన బాబుని చూపించింది. హ్యాపీల్ అన్న కుర్రాడు ఒక 3 months నుంచి చేస్తున్నాడు. వాళ్ళ ఆడియోని నేను చాలా రోజులు బట్టి రివ్యూస్ అడుగుదాం చూస్తున్నా. ఈ మధ్య స్టార్ట్ చేస్తాను. అంకుల్ని అడుగుదాం సార్, ఏం చెప్తారో చూద్దాం. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీ అబ్బాయి స్విమ్మింగ్ పూల్కి వస్తున్నాడు, మీకు ఏ రకంగా ఉంది ఒకసారి కొన్ని రివ్యూస్ అని చెప్పగలరు? ఆయన స్టార్టింగ్ ఇక్కడికి వచ్చే అంటే 3 months బ్యాక్ ఇక్కడ స్టార్టింగ్ జాయిన్ చేసేటప్పుడు అతనికి ఏం రాదు. ఓకే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక వీడియో కూడా మీరు చూస్తారు. ఫుల్ ప్లెడ్జెడ్గా ఇప్పటికి ఆయన పూర్తి స్థాయిలో స్విమ్మింగ్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఓకే. దాంతోపాటుగానే బాబు కూడా చాలా షార్ప్గా కూడా తయారవడం కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే చాలా హెల్తీగాను చాలా యాక్టివ్గా కూడా ఉన్నాడు. లేజినెస్ అనేది పోయింది. తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చి హైట్ కూడా అయ్యాడు బాబు. ఓకే. ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అయ్యాడు. చాలా ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్. స్విమ్మింగ్ వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది అంటారు, మీరు ఏమైనా చెప్పాలి దాని గురించి? డెఫినెట్గా అది నేను ఈ గడిచిన 3 నెలల్లోనే నేను చూశాను. అప్పటికి ఇప్పుడు కూడాను తను ఏదో ఇప్పుడు రీసెంట్గా ఒక టెస్ట్ కూడా రాశాడు. సెకండ్ కూడా వచ్చింది, అది ఓవరాల్ కూడాను స్కూల్ సెకండ్ కూడా వచ్చింది. అది చాలా గ్రేట్. అయితే సర్టిఫికేట్ కూడా మీకు చూపించమంటే చూపిస్తాను. చూపించండి అంటే పేరెంట్స్కి అర్థం అవుతుంది స్విమ్మింగ్ వల్ల ఏంటంటే అంటే వేరే గేమ్లో ఉండొచ్చు, కానీ స్విమ్మింగ్ వల్ల మొత్తం అన్ని అవయవాలు యాక్టివ్ అయ్యి షార్ప్ ఉంటారని నేను అనుకుంటున్నాను. అది డెఫినెట్గాను అదే నేను చూశాను ఇక్కడ. ఓకే. స్టార్టింగ్లోనే 1 weekలోనే అది మీ యొక్క కోచింగ్లోను అది చాలా స్పీడ్గా అవి మీరు చెప్పినట్టుగానే అతను క్యాచ్ చేయటం, దాంతోపాటుగానే మీరు ఇచ్చిన షెడ్యూల్ ఎప్పటికప్పుడే దాన్ని ఫినిష్ చేయటం, షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాతే వచ్చి చేయటం. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఈ పూల్లో అదే స్విమ్మింగ్ పూల్లో చాలా అదే డిసీజెస్ ఏమైనా వస్తున్నారు అంటున్నారు, మీరు దాని గురించి ఏమంటారు? ఫస్ట్ స్టార్టింగ్ మీకు అదే చెప్పబోతున్నాను. అంటే వాళ్ళ క్లారిటీ ఫస్ట్ నేను ఇక్కడ చూడంగానే సండే వచ్చి చూశాను. క్రౌడ్ చూడంగానే నాకు భయం వేసింది. భయం వచ్చేసి చూసి చేయగానే అయ్యి బాబు ఇట్లాగా భవిష్యత్తులో ఏమైనా ఇట్లాగా డిసీజులు ఏమైనా వస్తాయేమో, స్కిన్ అంతా పాడైపోయిద్దేమో అన్న ఒక భయంతో చూశాను. తర్వాత మరుసటి రోజున వచ్చి చూడంగానే నాకు మీరు కోచింగ్ ఇవ్వటము, దాంతోపాటుగాను ఈ మేనేజ్మెంటు, ఈ స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ అనేది నేను స్వయంగా నేను మార్నింగ్ చూశాను, ఈవినింగ్ చూశాను. అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పటికీ నాకు అది గ్రేట్. నెంబర్ 1 స్థానంలోనూ అది చాలా గ్రేట్. అది అందులో మాత్రం పేరెంట్స్కి మీరు ఏ రకం చెప్పాలంటే నేర్చుకోమని ఎవరికైనా మీరు సజెస్ట్ డెఫినెట్గా ఇస్తాను. ఎందుకంటే మా అబ్బాయి ఉదాహరణ, బాబు చాలా సైన్ అయ్యాడు. ఫిజికల్గా గ్రోత్ ఉంది, మెంటల్గా గ్రోత్ ఉంది, చాలా యాక్టివ్ అయ్యాడు. ఇదివరకు చాలా లేజీగా ఉండేవాడు, ఇప్పుడు అంతే కనుక చాలా ఇదిగా కూడా ఉన్నాడు. అందుట్లో మాత్రం తిరగలేదు. తన వెయిట్ అయినా తగ్గాడండి? అంటే ఇతర కొద్దిగా వెయిట్ ఉండేవాడు, అంటే నేను చూసింది తగ్గాడు అనుకుంటున్నా. అంటే తగ్గాడు, తగ్గి హైట్ కూడా అయ్యాడు. దగ్గర ఈ 3 నెలల్లోనే 4 kgs తగ్గాడు. ఓకే. అదే గైస్ చూసారు కదా, జస్ట్ మన యాపిల్ స్టార్ట్ చేసి 3 months అయింది. అంటే చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే స్విమ్మింగ్ రాదు, ఇక్కడే నేర్పించరు అని చాలామంది అంటుంటారు. డిసీజ్ వస్తాయని, లేదంటే వాటర్ బాగోదని చాలామంది అంటుంటారు. కానీ మా పూల్ మాత్రం ఎప్పుడు 24/7 మోటార్లు ఆడుతూనే ఉంటాయి. డైలీ మన ప్యూరిఫైకి అదే దాని అంటారు పిహెచ్ టెస్ట్ రోజు చేస్తూనే ఉంటాం. దాన్ని బట్టి మనం క్లోరిన్ వేయాలో లేదా అని మీ అందరికీ రేపొద్దున ఫర్దర్ వీడియోస్లో మీకు చూపిస్తాను. డైలీ మార్నింగ్ 4కే మేము క్లీనింగ్ స్టార్ట్ చేస్తాం. 4 to 6 వరకు క్లీనింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆ వీడియోస్ కూడా మీకు పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఇది ఎందుకంటే జస్ట్ పేరెంట్స్ కోసం, పిల్లలు నెక్స్ట్ సమ్మర్ క్యాంపులు అందరూ స్టార్ట్ అయ్యి వాళ్ళందరూ ముందుకు వస్తారని. ఒకసారి యాపిల్ చూద్దాం అంటే దీన్ని స్టార్ట్ చేసిన 3 months అయింది. ఫ్యూచర్లో దీన్ని కాంపిటీషన్ తీసుకెళ్దామని నేను రెడీ చేస్తున్నాను.